హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంట్ పరిధిలో కీలకమైన పరిణామాలు జరగనున్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఉంటే అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. అయితే ఆ పరిణామాలు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఏ మేరకు లాభిస్తాయా, ఏ మేరకు లాభించవు అనేది ఒక ప్రధానమైన ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే కోటగిరి శ్రీధర్, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. ఏలూరు పార్లమెంట్పై ఆయన దృష్టి ఉంది. అదే సమయంలో ఈసారి ఏదైతే 2029 ఎన్నికలకు ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. అంటే 2029 ఎలక్షన్స్ అనేవి డీలిమిటేషన్ తర్వాతే ఎన్నికలు జరిగే పరిస్థితి. అంటే 2029 ఎలక్షన్ నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చు అనేది తాజాగా ఉన్నటువంటి ఒక అప్డేట్. సో ఈ క్రమంలో చింతలపూడి నియోజకవర్గం గతంలో జనరల్ కేటగిరీలో ఉండేది. గతంలో 2009లో జరిగినటువంటి డీలిమిటేషన్ కంటే ముందు అప్పట్లో ఒక చింతలపూడి నియోజకవర్గం కోటగిరి విద్యాధర్రావుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. సో ఇప్పుడు తిరిగి ఆ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మండలం టీ నరసాపురంతో కలిపి కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పటివరకు ఎస్సీలో 2009 నుంచి ఇప్పటివరకు ఎస్సీ రిజర్వ్లో ఉంది. ఇది కాస్త తిరిగి జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా వినిపిస్తుంది. సో అదే జరిగితే చింతలపూడి నియోజకవర్గం ఏదైతే టీ నరసాపురంతో కొత్తగా ఏర్పడే ఒక అంచనా అయితే వినిపిస్తుందో ఆ నియోజకవర్గంపై కోటగిరి శ్రీధర్ తన పేరు తను అక్కడి నుంచి నిలబడాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. సో అంతవరకు బాగానే ఉంది. సో అదే సమయంలో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డిఎన్ఆర్తో కలిసి ఆయన ఒక వ్యూహాన్ని, ఒక రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏదైతే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఇప్పటి నుంచే ఎంపిక చేసుకునే కార్యక్రమం ఒకటి నడుస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వాస్తవానికి చింతలపూడి అసెంబ్లీ, ఇటు పోలవరం అసెంబ్లీ, ఈ 2 నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్ పరిధిలో వస్తాయి. ఈ 2 నియోజకవర్గాలు వాస్తవానికి 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అంటే అక్కడ అభ్యర్థులపై పెద్దగా వ్యతిరేకత లేదని చెప్పాలి, లేదంటే భారీ మెజార్టీతో ఓడిపోయి ఉండేవారేమో. కానీ అటువంటిది చింతలపూడి నియోజకవర్గంలో కోటగిరి శ్రీధర్ తాను నిలబడాలని కోరుకుంటున్నారు. ఇక పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పార్టీ లాయల్గా ఉన్నారో, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారో, ఆయన్ని కాదని ఇప్పుడు కొత్తగా మరొక ఇన్ఛార్జిని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్, మాజీ ఫారెస్ట్ అధికారి సూర్యచంద్రరావుని నియమించాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది వాస్తవానికి ఇంకా పార్టీ అధిష్టానం వద్దకు ఈ ప్రతిపాదన వెళ్తోంది. పార్టీ అధిష్టానం దీన్ని పరిశీలించే విధంగా, ఆమోదించే విధంగా కోటగిరి శ్రీధర్ తర్వాత అటు డిఎన్ఆర్ ఇద్దరు కలిసి దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే, అంటే ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులు నిలబెట్టాలనుకునే ఏ ఆలోచన అయితే ఒక పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేస్తారో అది ప్రాంతీయ పార్టీలకు అంతగా మంచిది కాదు. జాతీయ పార్టీలో ఈ విధానం చెల్లుబాటు అవ్వచ్చేమో, ఎందుకంటే జాతీయ పార్టీలో ఫోకస్ కానీ, జాతీయ పార్టీలో పవర్స్ కానీ ఇంచుమించు దాదాపు అందరికీ ఉంటాయి. కానీ ప్రాంతీయ పార్టీలో వచ్చేసరికి అలా ఉండదు. ప్రాంతీయ పార్టీలలో క్రమశిక్షణ జాతీయ పార్టీలతో పోలిస్తే కాస్త విభిన్నంగానే ఉంటుంది. సో ప్రాంతీయ పార్టీలో ఏకఛత్రాధిపత్యం ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలో ఒక ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీకు అనుగుణంగా నడుచుకునే ఎమ్మెల్యేలు ఉంటే అది పార్టీకు ఖచ్చితంగా ఒక అప్రతిష్ట, పార్టీకు ఒక ఇండిసిప్లినరీ వ్యవహారంగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడు కోటగిరి శ్రీధర్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఆయన చేస్తున్నట్టుగా, ఇవి పార్టీకి అంత మంచిది కాదనే ఒక అంతర్గతంగా ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఒక సెకండరీ క్యాడర్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. సో ఈ దిశగా అధిష్టానం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఒకవేళ ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ సక్రియంగా లేకపోతే, యాక్టివ్గా లేకపోతే ఖచ్చితంగా అక్కడ కొత్త ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంటుంది. కానీ యాక్టివ్గా ఉన్న చోట కూడా మార్చే ప్రయత్నం చేస్తే అది మొదటిగా మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. సో అందుకే ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు అనుమానాలు వస్తున్నటువంటి అంచనాలు ఏదైతే వినిపిస్తున్నాయో ఇవి కాస్త రాజకీయంగా ఒక
చర్చనీయాంశంగా మారాయి. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే ఒక ఆందోళన ఇప్పుడు వెంటాడుతోంది.